ఇక్కడ ఏంటంటే కేవలం ఇది తూతూ మంత్రంగా నామమాత్రంగా నడిపించి ఎస్సీలు బీసీల వర్గాల్లో నేను మీకు అద్భుతాలు చేసిన నా నన్ను మీ దృష్టిలో ఒక దేవుడిగా ఊహించుకొని మళ్ళీ నన్నే అధికారంలో తీసుకొస్తారని రేవంత్ రెడ్డి గారు ఆశపడ్డారు. రేవంత్ రెడ్డి గారికి ఇదే సర్వే బొందబెట్టింది, ఇదే సర్వే బుద్ధి చెప్పిద్దని తెలియజేసుకుంటున్నాను. దీనిపైన మరో ఉద్యమం అవుతుంది అన్న. తెలంగాణ రాష్ట్రం మొత్తం రగిలిద్ది. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఆ సర్వే మొదలుపెట్టిన బయట పెట్టిన కాడ నుంచి తెలంగాణ రాష్ట్రంలో భూములు ఎక్కువ పర్సెంట్ ఎవరి దగ్గర ఉన్నాయి? భూములు 13% వాళ్ళ దగ్గర ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు 56% ఇంగ్లీష్ స్టాండర్డ్ లో వాళ్ళు ఉన్నారు. 3,300 కోట్లు రైతు బంధు వ్యవసాయానికి సంబంధించిన పైసలు 3,300 కోట్లు వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయి. అంటే బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలకు సంబంధించిన దాంట్లో పాత్ర నామ మాత్రం. పరిపాలన దగ్గర వాళ్ళు ఉన్నారు, కంట్రోల్ బియ్యం దగ్గర మన దగ్గర ఉన్నారు. మన అన్న చెప్తున్నట్టు 100కి 100% అది. ఒక వడ్డెర కులానికి సంబంధించిన దాంట్లోనే 100% జనాభా ఉంటే 95% వలస కూలీలుగా బతుకుతున్నారు. ఈ రాష్ట్రంలో వాళ్ళకి విద్య, వైద్య, వ్యాపార సంబంధించిన హక్కుల్లో వాటా కలగాలా వద్దా? అభివృద్ధి చెందాలా వద్దా? నీ జీడిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్లు, తర్వాత రాష్ట్ర సెన్సెక్స్లు, స్టేట్ సెన్సెక్స్లు, దేశ సెన్సెక్స్లు చెప్తున్నారు. వీళ్ళ అభివృద్ధికి మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళు పెరిగేటోళ్ళు పెరుగుతూనే ఉన్నారు. 1 కోటి సంపాదించాడు 10 కోట్లు అవుతుంది, కానీ 100 రూపాయలు సంపాదించాడు 50 రూపాయలకు పడిపోతాడు.